నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే మోగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. ఏపీ అసెంబ్లీకి కూడా 7 దశల్లో ఎన్నికలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 18వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. జూన్ 4న ఫలితాలు. తెలంగాణ, ఏపీలో షెడ్యూల్ ఇలా. నోటిఫికేషన్ ఏప్రిల్ 18. నామినేషన్ల స్వీకరణ తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్, భారస, భాజపాల త్రిముఖ పోటీ. షెడ్యూల్ విడుదలలో తెలంగాణలో రాజకీయ వేడి. రాష్ట్రానికో తీరు. ప్రభావితం చేసే అంశాలెన్నో. ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష. ఎన్నికలకు మేం సర్వసన్నద్ధం. ప్రధాని ధీమా. నిఘా విస్తృతం చేయండి. మాధ్యం నగదు తరలింపుపై దృష్టి సారించండి. జిల్లా అధికారులకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశాలు. బారాసాది దోపిడీ, కాంగ్రెస్ది లూటీ. ఆ రెండు పార్టీలు అవినీతితో భాగస్వాములు. తెలంగాణ అభివృద్ధి కలల్ని ఆ పార్టీలు దూరం చేశాయి. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ. ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మాధ్యం కేసులో కవిత కుట్రదారు. ఆఫ్ నేతలకు 100 కోట్ల ముడుపులు. ఆమె అక్రమార్జన 192.8 కోట్లు. కస్టడీ పిటిషన్లో ఈడీ. బారాసాకు ఆరూరి రమేష్ రాజీనామా. నేడు భాజపాలో చేరిక. కాంగ్రెస్లో చేరిన వరంగల్ ఎంపీ పస్నూరి. కరీంనగర్ హోటల్లో 6.67 కోట్ల పట్టివేత. ఎన్నికల కోసమేనని పోలీసుల అనుమానం. బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేసీఆర్. 1-2 రోజుల్లో చెప్తామన్న ప్రవీణ్. కార్పొరేషన్లకు చైర్మన్లకు నియామకం. 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు. 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. సానుభూతితో భారాస, అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఏపీలో కాంగ్రెస్ను 25 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాలతో గెలిపించండి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణం కానివ్వం. న్యాయ సాధన సభలో రేవంత్ రెడ్డి. మోగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. ఏపీ అసెంబ్లీకి కూడా 7 దశల్లో ఎన్నికలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు. 16వ లోక్సభ, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. కులం, మతం పేర్లతో ఓట్లు అడగడం నిషిద్ధం. ఈసీ స్పష్టీకరణ. ఎన్నికల కోడ్ అమల్లోకి. జూన్ 4న ఫలితాలు. తెలంగాణ, ఏపీలో షెడ్యూల్ ఇలా. నోటిఫికేషన్ ఏప్రిల్ 18. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 25. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 26. ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిస్తూ సిరా గుర్తు పెట్టే వేలిని చూపుతున్న సిఈసి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. రాష్ట్రానికో తీరు. ప్రభావితం చేసే అంశాలు ఎన్నో. ఉత్తరాదిలో ఇండియాకు, దక్షిణాదిలో ఎన్డీఏకు పరీక్ష. ఎన్నికలకు మేం సర్వసన్నద్ధం. ప్రధాని ధీమా. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్, భారస, భాజపాల త్రిముఖ పోటీ. షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంతో లోక్సభ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించాలని కాంగ్రెస్, లోక్సభ ఎన్నికల్లో అత్యధిక చోట్ల గెలుపొందడం ద్వారా గత ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమేనని నిరూపించుకోవడానికి భారస, సీట్లు, ఓట్లలో ఆధిక్యత స్థాపించి రాష్ట్రంలో కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయమని నిరూపించుకోవడానికి భాజపా, రాష్ట్రంలో 3 పార్టీలు తీవ్రంగా పోటీ పడనున్నాయి. నిఘా విస్తృతం చేయండి. మద్యం, నగదు తరలింపుపై దృష్టి సారించండి. జిల్లా అధికారులకు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశాలు. ఇది ఎన్నికల స్వరూపం. మొత్తం ఓటర్లు 96.88 కోట్లు. పురుషులు 49.7 కోట్లు. మహిళలు 47.1 కోటి. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 82 లక్షలు. 20-29 మధ్య వయసున్న వారు 19.74 కోట్లు. 18 నుంచి 19 మధ్య వయసున్న ఓటర్లు 1.8 కోట్లు. ఈవీఎంలు 55 లక్షలు. పోలింగ్ కేంద్రాలు 10.5 లక్షలు. పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది 1.5 కోట్ల మంది. భారాసాది దోపిడీ, కాంగ్రెస్ ది లూటీ. ఆ రెండు పార్టీలు అవినీతిలో భాగస్వాములు. తెలంగాణ అభివృద్ధి కలల్ని ఆ పార్టీలు దూరం చేశాయి. నాగర్ కర్నూల్ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి నాది గ్యారంటీ అని వెల్లడి. నాగర్ కర్నూల్ విజయ సంకల్ప సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్న ఈడీ అధికారులు. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ. ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసులో కవిత
కుట్రదారు. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు, ఆమె అక్రమార్జన 192.8 కోట్లు. కస్టడీ పిటిషన్ లో ఈడీ. భారాసాకు అరూరి రమేష్ రాజీనామా, నేడు భాజపాలో చేరిక. కాంగ్రెస్ లో చేరిన వరంగల్ ఎంపీ పసునూరి. కరీంనగర్ హోటల్లో 6.67 కోట్ల పట్టివేత. ఎన్నికల కోసమేనని పోలీసుల అనుమానం. బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా, తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేసీఆర్, 1-2 రోజుల్లో చెప్తానన్న ప్రవీణ్. కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, 37 మంది కాంగ్రెస్ నేతలకు పదవులు, 14వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆశావాహులు దరఖాస్తు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని సీఎం రేవంత్ రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ కవిత అరెస్ట్, ఎన్నికల స్టంట్, సానుభూతితో భారాస, అరెస్టుతో భాజపా ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. కుమార్తె ఇంటికి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ఏ తండ్రి అయినా అక్కడికి రాకుండా ఉంటారా? మరి కేసీఆర్ ఎందుకు కవిత ఇంటికి రాలేదు? తండ్రిగా కాకపోయినా భారాస అధ్యక్షుడిగానైనా వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అధికారులను అడగలేదు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో కాంగ్రెస్ ను 25 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కానివ్వం. న్యాయ సాధన సభలో రేవంత్ రెడ్డి.